దేవేంద్ర ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన సంక్షేమ పథకాలు చాలా వరకు ఆ, మంచి ప్రచారం లభించింది. చాలా వరకు ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వాళ్ళతో కనెక్ట్ అయ్యారు. అదే మా బలం అని వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటున్నారు. నిజానికి సంక్షేమ పథకాల ప్రభావం ఈసారి ఓటింగ్ సరళ మీద ఎంతవరకు పనిచేసి ఉంటుంది? మీరు చెప్పినట్టు అది వారి బలం కాదు, అది బలహీనత. వారి అంచనాలకి, ఆశలకి అన్నిటికీ పునాది సంక్షేమ పథకాలకి మేము డబ్బు ఇచ్చాం, దానికి కృతజ్ఞతగా మాకు ఓట్లు వస్తున్నాయి అనే అభిప్రాయంతో, అంచనాతో, నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంలో పరిస్థితి అది కాదు. సంక్షేమంని ప్రజలు పెద్దగా స్వీకరించలేదు. డబ్బు ఇస్తే తీసుకుంటారు, ఎవరిచ్చినా తీసుకుంటారు. మీరు ఇచ్చినా నేను తీసుకుంటాను, నేను ఇచ్చినా మీరు తీసుకుంటారు. కానీ దానివల్ల నా జీవితం మీద ఎటువంటి ప్రభావం పడింది, దానివల్ల నేను బాగుపడ్డానా, చెడిపోయానా, దాన్ని నమ్ముకొని నేను బతకగలనా అనే ఆలోచన పేద ప్రజల్లో కూడా, ఈ సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళలో కూడా ఉన్నాయి. సంవత్సరానికి ఒక 10,000, 20,000, 30,000 నేను ఇస్తున్నాను, ఇది చాలు నీకు అని చెప్పడం అనేది ప్రజల్ని భిక్షగాళ్ళలాగా, ముష్టివాళ్ళలాగా చూసే ఒక దురదృష్టకరమైన, దౌర్భాగ్యకరమైన రాజకీయ విధానం. ప్రజలు ఆ రకంగా తీసుకోలేదు దాన్ని. ఈ సంక్షేమ పథకంతో వాళ్ళ జీవితాలు నడవు. వాళ్ళ జీవితానికి ఒక సపోర్ట్గా ఉపయోగపడవచ్చేమో కానీ, కాంప్లిమెంటరీ కావచ్చేమో కానీ, అది వాళ్ళ జీవితాన్ని నడవదు. వారి జీవితానికి నడవడానికి వాళ్ళకి ఉపాధి కావాలి. యువతకైతే, చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగం కావాలి. లేదు గ్రామాల్లో, పల్లె టౌన్లలో ఉండే అవిద్య ఉండే వాళ్ళకి, చదువులేని వాళ్ళకి కూలి పని కావాలి. ఆ కూలి పనిలో కూలి రేటు పెరగాలి. ఒక పక్క మనకి నిత్య జీవన వ్యయం పెరిగిపోతా ఉంది. గత 5 ఏళ్లలో దాదాపు ప్రతి వస్తువు కూడా, నిత్యావసర వస్తువు ప్రతిది కూడా డబుల్ అయింది. కానీ కూలీ రేటు మాత్రం పెరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి 5 సంవత్సరాల ముందు ఉన్న 400 రూపాయలే ఈ రోజు కూడా ఉంది. సో 400 రూపాయలతో వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకలేని పరిస్థితి. అభివృద్ధి అనేది ఉంటే ఈ కూలీ రేటు కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వ్యవసాయ కూలీతో పాటుగా నిర్మాణ రంగం పన్నులు లభిస్తాయి. నిర్మాణ రంగానికి వెళ్తే ఈ రోజు కూడా 1000 రూపాయలు, 1200 రూపాయలు కూలీ లభిస్తుంది పేదవాడికి. కానీ నిర్మాణ రంగంలో పనులు లేవు. ఎందుకు లేవు అంటే ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని మాత్రమే ముందుకు తీసుకొచ్చి ఉండే వనరులన్నింటినీ సంక్షేమానికి మళ్లించడం వల్ల వాడు పేదవాడు చాలా నష్టపోయాడు. ఈ రియలైజేషను, ఈ జ్ఞానోదయం సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వానికి, పాలకులకు కలగలేదు. కానీ వాటిని అందుకునే ప్రజలకు మాత్రం బాగా కలిగింది. వాళ్ళెవరూ ఈ సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందలేదు. ఈ ఎలక్షన్లలో ఈ సంక్షేమ పథకాలు ఒక అంశమే కాదు, కేవలం పాలకపక్షం, ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి ఎక్కువగా మాట్లాడింది, ఎక్కువగా ప్రచారం చేసింది. కానీ ప్రజల్లో ఈ చర్చకు రాలేదు. ఒక్క పెన్షన్స్ మాత్రమే ప్రజల్లో చర్చకు వచ్చింది. ఆ పెన్షన్ వీళ్ళు ఇస్తారు, అంతకుముందు వాళ్ళు ఇచ్చారు, రేపు రాబోయే వాళ్ళు కూడా ఇస్తారు. అందువల్ల అది కూడా ఎలక్షన్ ని పెద్దగా ప్రభావితం చేయలేదు. ఈ ఎలక్షన్ ని ప్రభావితం చేసింది ప్రధానంగా యువతరం అయితే, మా భవిష్యత్ ఏంటి, మా ఉపాధి ఏంటి, మేము ఎట్లా బతకాలి, ఎంతసేపు ప్రభుత్వం ఇచ్చే 10,000, 20,000 ముష్టేస్తూ మేము బతికిపోతామా, మమ్మల్ని ఎందుకు ఇంత ముష్టి వాళ్ళలాగా చూస్తున్నారు అనే చర్చ, అనే ఆవేశం, ఆ ఉద్వేగం వాళ్ళల్లో చాలా ఎక్కువ కనపడ్డాయి. పోలింగ్ బూత్ల దగ్గరికి ఫస్ట్ ఉదయం 6 గంటలకి ఆవేశంగా వచ్చిందంతా యువకులే. బయట హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా స్థానికంగా ఉండే యువకులు ముందు పోలింగ్ బూత్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఈ ప్రభుత్వము, ఈ పద్ధతి, ఈ విధానాలు మారాలని కోరుకున్నారు. దాన్ని చాలా బలంగా చెప్పడం కోసంగానే వాళ్ళందరూ ఓటుకొచ్చారు. అందువల్ల సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో నా అభిప్రాయం ప్రకారం పెద్ద రోల్ ప్లే చేయలేదు.